వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీకి బలం కార్యకర్తలే, మీ రుణం తీర్చుకుంటా సీఎం వైఎస్ జగన్. పేక మేడలా కూలిపోతున్న జగన్ రెడ్డి కట్టించిన ఇల్లు. అనంతలో కొడిమి జర్నలిస్ట్ కాని అద్భుతం. వచ్చే ఎన్నికల్లో విజయం నాదే, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల. జర్నలిస్ట్ అందరూ ఒకే కుటుంబం. ఏపీడబ్ల్యూజేయు రాష్ట్ర అధ్యక్షులు మత్స రామలింగారెడ్డి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి, కోట్లాది మంది ప్రజలకు సేవ చేయడానికి, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కారణమని పార్టీ కార్యకర్తల రుణం తీర్చుకుంటానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లు, పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తల సమావేశం మంగళగిరిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తేవడానికి కలిసికట్టుగా కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా తమ నాయకుడి గురించి కాలర్ ఎగురవేసి చెప్పే పరిస్థితి ఉన్నప్పుడే ఆ పార్టీకి గౌరవం ఉంటుంది. నేడు దేశ రాజకీయాల్లో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేనని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇప్పుడు మన కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో 99% అమలు చేశామని ధైర్యంగా చెప్పాలని సీఎం వైఎస్ జగన్ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. 2024 ఎన్నికల సమరానికి సిద్ధమై మనం ఇవాళ ఇక్కడ మమేకమై ఈ 45 రోజుల పాటు ఏ రకంగా మనం పార్టీని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఏ రకంగా బలపరుచుకుంటూ పోవాలి అనే కార్యక్రమం మీద అవగాహన పెంచుకుంటూ ఈరోజు ఇక్కడ ఏకమయ్యాం. ఒకటి ప్రధానంగా కూడా అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అనంటే, ఎప్పుడైనా కూడా ఒక పార్టీని చూసినప్పుడు ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, రాష్ట్ర స్థాయి నుంచి చూసుకుంటే గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా తమ నాయకుడు ఎలాంటి వాడు అని ఆ నాయకుడిని చూపించి, అదిగో అతనే మా నాయకుడు అని కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా ఆ నాయకుడు, ఆ పార్టీ ఉండగలిగితేనే ఏ రోజైనా కూడా ఆ పార్టీకి గౌరవం ఉంటుంది. ఆ పార్టీని నమ్ముకొని ఉన్న క్యాడర్ గ్రామ స్థాయిలో తిరిగినప్పుడు, ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ క్యాడర్ కూడా ఆ గౌరవం లభిస్తుంది. ఒక పార్టీ అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి, పార్టీ నాయకుడు అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి. ఈ వ్యవహరించే అంశంలో ఇందులో మరీ ముఖ్యమైన అడుగు ఏమిటి అంటే విశ్వసనీయత అన్నది. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే బహుశా దేశ రాజకీయాలలో ఏ గ్రామానికి వెళ్ళి, ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా విశ్వసనీయత ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్న మాట వినపడుతుంది. ఈ మాట చాలా 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 ఒక రాజకీయ నాయకుడికి, ఒక రాజకీయ పార్టీకి చాలా చాలా అవసరమైన మాట ఇది. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత గర్వంగా కూడా ప్రతి క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరూ, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా వెళ్ళి, ఎన్నికల ముందు అక్క ఇది చెప్పాం, చెప్పినవన్నీ కూడా చేశాం అని ఏకంగా 99% హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టో తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రతి ఇంట్లో చూపించి మీరే టిక్కు పెట్టండి అని అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 87% ఇళ్లకు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా
87% పైచిలుకు ఇళ్లకు, గృహాలకు ఈరోజు మన పేక మేడల కూలిపోతున్న జగన్ రెడ్డి కట్టించిన ఇల్లు, నాసిరకం భారతీయ సిమెంట్ ఇనుము వాడటంతో కూలిపోతున్న ఇల్లు, రాయదుర్గంలో గృహ ప్రవేశానికి ముందే కూలిన ఇంటి పైకప్పు. లబ్ధిదారు హేమత్ జ్యోతి శుక్రవారం గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకోగా ఈలోపే కూలిన ఇంటి పైకప్పు. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో అదృష్టవశాత్తు ప్రాణపాయం తప్పింది. పేదలైన మాకు నాసిరకంగా ఇల్లు కట్టబెట్టారని జగన్ పై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపిస్తారు అట్లా తీసేవరకు అటు పంపించకుండా ఇది చేత అంత చేసుకుని దాన్ని కాంపౌండ్ ఇది పెయింటింగ్ అంతా నేను చేస్తాను బాగా చేసుకొని ఇక్కడ ఒకసారి కదా అని చేసింది అది సూర్యం అనేది లేదు మా చేత అయ్యలేదని కౌన్సిలర్ ఎంత అమౌంట్ ఇచ్చినారా కానీ మీరు చేస్తానా 1:30 ఇచ్చినామన్నా. మళ్ళీ ఆ ఇల్లు ఒకటి కట్టినాడు, పెయింట్ వేరే కొట్టిండన్న ఎవరు కట్టిందోరాక కట్టించిందెవరు సత్యనా వాళ్ళు ఎవరో తెలీదు. 1:30 ఇచ్చి మళ్ళీ లోన్ శాంక్షన్ క్యాష్ ఇచ్చి మళ్ళీ కాంపౌండ్ పెయింట్ ఎలా అంత మళ్ళీ నాది ఒకటి 1:30 కాక మళ్ళీ నేను వేరే కట్టించుకున్నాను, సపరేట్ గా తీసుకున్నాను. మళ్ళీ వేరే కట్టించుకున్నాను, మళ్ళీ వేరే పెయింట్ కూడా కొట్టించుకున్నాను. స్ట్రాంగ్ గా ఉంది అన్న, దానికి 8 నుంచి 10 సెంటీల లోపలే సిమెంట్ వేసినారు. అంతే అన్న వేసిండేది 10 లోపలనే టోటల్ అంతా కలిపి టాప్ కోటనా టాప్ ఆటోని ఎందుకంటే ఎంత ఇంటి ఇడుస్తున్నారు నీకు తీసుకున్నాడు గిడి సత్యాన్నకే ఒప్పించినాను. ఆయన లోకల్ సిమెంట్ వేసి కట్టించినాడు. మా ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోయేదానికి కారణము గవర్నమెంట్లో సత్తి. ఆయనకి చెప్పి చాలా అయిపోయా, బాగా సిమెంట్ అయినా అది చెప్తే కూడా విచోళ్ళకి వేసుకోలేదు. మళ్ళీ ప్రభుత్వం మాకేమన్నా సాయం చేయాలా, మేము బీదోళ అప్పు చేసి కట్టిస్తున్నాము. మా భర్త వికలాంగుడు, మా భర్త చేత కాదని ఆయన సత్యాన్ని కొప్పిస్తే ఇటు చేసి పెట్టినాడు. మీ ప్రభుత్వము మీరే మాకు సహాయం చేయాలా. మా అత్త మా మామ మేమందరూ కలిసి ఉంటున్నాము. మేము ఇల్లు సొంత ఇల్లు లేదని ఒక సొంత ఇల్లు కావాలని గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పి అనుకున్నాము. కానీ మా చేత కట్టే చేత కాదని కౌన్సిలర్ ఒప్పించినాం సత్తానికి. 1,80,000 బిల్లు వచ్చింది. అది కాక మేము 1,30,000 మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చినాము. కానీ మాకు సిమెంట్ మెటీరియల్ అంతా తక్కువ వేసేసినాడు. అసలు కమ్మిలు లేవు, ఏమీ లేవు సరిగా. ఇంకా రేపు వారం ఇల్లు తిక్కున్నాం మేము. కానీ చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లోన. ఇట్లా సడన్ మా దేవుని దైవం నుంచే పత్తిక పడిపోయింది. ఇంకా దిక్కున మునిపే ఇది చూస్తే పడిపోయింది. మనకి గవర్నమెంట్ తరఫు నుంచి మీరు న్యాయం చేయాలా. సత్యాన్ని ఇట్లు చేసినాడు మనకి. సత్యానికి ఇప్పుడు మేము కాంటాక్ట్ చేయాలన్నా కానీ ఆయన రెస్పాన్స్ చేయట్లేదు. ఎన్నిసార్లు మొబైల్ ఫోన్ చేసినా కానీ ఎత్తట్లేదు. మనకి ఇప్పుడు మొత్తం పడిపోయేటట్లుంది. ఇంకా ఇల్లు లోపల కానీ అంత డ్యామేజ్ చాలా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సత్యాన్ని కారు మొత్తం మేము ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన మెటీరియలే ఇవ్వలేదు సరిగా. దీనికి సత్తనే మేము ఏమన్నా కొంచెం కాంటాక్ట్ చేసి మీరు గవర్నమెంట్ తరఫు నుంచి మీరు మనకి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. వీడియో తరఫుగా కోరుతున్నాం సార్. మేము లెక్కేసుకుని పాపం పని చేసి 1,30,000 ఎట్లా దాపెట్టుకుని ఇచ్చింటిగానే ఇట్లా చేస్తాం సార్. ఇల్లు పడిపోయే స్టేజ్ లా ఉంది. ఎవరు వచ్చి దీనికి సత్యం వచ్చి రెస్పాన్స్ సార్ చిన్న ఆడుకుంటూ ఎవరన్నా కుసైంటే ఎవరు నష్టాలు అయితే అదే ప్రాణాలు పోతే ఎవరు ముందు వస్తారు. ఇప్పుడు అది కానీ ఎవరు రారు. ఎవరన్నా వస్తారా ముందు? మీడియా ముందుకు పోయింది, వాళ్ళు వచ్చి మీ దగ్గర మాట్లాడితే గానీ మీడియా దగ్గరే మాట్లాడని చెప్పండి. పరుపులు లెక్కేసి కుట్టి దాపెట్టుకుని ఇల్లు కట్టించుకున్నారు సార్ వీళ్ళు. చాలా దారుణం తెలుసా. వడ్డీ కట్టేదానికి ఇంకా ఎవరు చూసేవాళ్ళు.
అల్లుండని నేను ఇంటి మనిషి అంగవికల్పన ఉండేటప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఊరికే అంగవైఫల్యం ఉంది, వాళ్ళకి మనం ఎట్లా చేయాలా, ఎలా మనం రెడీ చేయాలనేది కాంట్రాక్ట్ అది బేస్ కౌంటర్ ప్లస్ కాంట్రాక్ట్ 50 సిమెంట్ సంచులు వచ్చినాయి, పంపించేది 20 సంచులు ఆపకు పంపించేది. ఇక్కడ ఎట్లో మీటర్ ఉసిగి ఎక్కువ గొబ్బండి అని చెప్పని చేసినారు సార్. ఇది 8 సంచులకి 12-24 అడుగులు టాప్ వేసినారంటే ఎట్లా కాంట్రాక్ట్ ఉండాలి, ఇట్లా ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టిండాలనేది ఆలోచించాలి. అది వాన్ లేదు, ఏం గాలి లేదు, ఇల్లు పడిపోయిందంటే ఇంకా వాన్ కాలంలో ఎట్లుండదు సార్, రాత్రిపూట ఉండలేదు. అది ఇల్లే పడిపోతుంది. ఇంకా ప్రాణాలు పోయినంత వరకు ఎవరు కొనుక్కుంటారో, ప్రాణాలు పోయిందంటే నువ్వు వస్తారు మాట్లాడదాన్ని. ముందుకి ప్రభుత్వం వరకు తీసుకొని పోయే జవాబారి ఇవన్నీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తొలిసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్మించిన తొలి జర్నలిస్టు కాలనీ కొడిమి జర్నలిస్టు కాలనీ. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జర్నలిస్టు క్రికెట్ టీంలు కొడిమి జర్నలిస్టు కాలనీను సందర్శించి హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కాలనీ తమ జిల్లాలో కూడా నిర్మిద్దామంటూ అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జర్నలిస్టు క్రికెట్ టీంలు అద్భుతంగా జర్నలిస్టు కాలనీను నిర్మించుకున్నారని, ఇలాంటి కాలనీ నిర్మాణం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాలంటూ వివరాలు అడిగి తెలుసుకున్నాయి. మత్స రామలింగారెడ్డి స్ఫూర్తితో అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి జర్నలిస్టు కాలనీలను నిర్మించి తమ వారికి ఒక కాలనీ ఉందని మనం చెప్పుకునే అవకాశం ఉండాలని జర్నలిస్టు కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్యాంప్ ఫైర్ ను రాష్ట్ర అధ్యక్షులు మత్స రామలింగారెడ్డి ప్రారంభించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రికెటర్లతో కలిసి చిందులు వేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను ఉద్దేశించి వత్స రామలింగారెడ్డి మాట్లాడుతూ కాలనీ నిర్మాణం సంబంధించిన భూ పోరాటం మొదలుకొని కాలనీ నిర్మాణం వరకు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలను నిర్వహించారు. వాటిని అన్నిటినీ వివరించి ఆ తర్వాత ఎలాంటి విజయం సాధించారో సాటి జర్నలిస్టులకు వివరించారు. వారు కూడా ఇదే స్ఫూర్తితో తమ ప్రాంతాలలో కాలనీ నిర్మిస్తామని వత్స రామలింగారెడ్డికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టు క్రికెటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ క్రికెట్ తో పాటు అనంతలో జర్నలిస్టులకు ఇంతటి కాలనీ నిర్మించి వారికి ఆదుకోవడం చిన్న విషయం కాదని, తమ ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెడతామని తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ ఖాన్, విజయ్, యోగి, షాకీర్, శివ, త్యాగరాజు, శ్రీకాంత్, చక్రి, రఘు తదితరులు పాల్గొన్నారు. వృత్తిపరంగా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుంది. అలాగే జర్నలిస్టు అందరూ వివిధ పత్రికల్లో, మీడియాలో ఉన్న అందరూ ఒకే కుటుంబ సభ్యులు అని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు మత్స రామలింగారెడ్డి అన్నారు. అనంతపురం నగరంలోని ఆర్డీటీ క్రీడా గ్రామంలో జరుగుతున్న శ్రీ సత్యసాయి జర్నలిస్టు రాష్ట్ర స్థాయి క్రికెట్ యూనిటీ కప్ 3వ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మత్స రామలింగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపోటములు సహజం, ఈ టోర్నమెంట్ లో ఎవరు గెలిచినా మా జర్నలిస్టు కుటుంబమే గెలిచినట్టు అని పేర్కొన్నారు. టోర్నమెంట్ ద్వారా వివిధ ప్రాంతాలకు చెందిన జర్నలిస్టుల మధ్య స్నేహభావం పెంపొందించే అవకాశం ఉంటుందన్నారు. అనంతపురం నుంచి విజయనగరం దాకా వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టుల మధ్య స్నేహపూర్వక వాతావరణంతో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేయవలసిన ఉద్యమాల గురించి చర్చించుకునే అవకాశం ఉంటుందన్నారు.
ఆట విడుపుగానే కాకుండా ఇది మన ఐక్యతను నిదర్శనమన్నారు. చిత్తూరు జిల్లా కెప్టెన్ శివ మాట్లాడుతూ ఇలాంటి అవకాశం రావడం నిజంగానే అదృష్టమని, వివిధ ప్రాంతాల జర్నలిస్టులతో నేరుగా కలుసుకునే అవకాశం లభించిందన్నారు. ప్రతి ఏడాది అనంతపూర్ లో టోర్నమెంట్ నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టోర్నమెంట్ నిర్వహణ వెనకాల శ్రమ కృషి ఎంత ఉందనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుందని, ఆయన కూడా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పించినందుకు చిత్తూరు జిల్లా నుంచి కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జర్నలిస్టు తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. టాస్ వేసిన సమాఖాన్ బి గ్రౌండ్ లో చిత్తూరు మరియు అనంతపురం పార్లమెంట్ మధ్య జరిగిన మ్యాచ్ కు సీనియర్ జర్నలిస్టు ఎస్ఎస్ ఖాన్ కుమార్తె సమాఖాన్ చేతుల మీదుగా టాస్ వేయించారు. ఈ సందర్భంగా వత్స రామలింగారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులంతా ఒకే కుటుంబమని, అందరూ కలిసిమెలిసి ఉంటేనే మనం అభివృద్ధి చెందగలమని అన్నారు. ఈసారి టోర్నమెంట్ నిర్వహించే సమయంలో ప్రతి జట్టు కూడా తమ కుటుంబ సభ్యులతో రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఖాన్ షకీర్, విజయ్, రఘు, అరవింద్, చక్రి, యోగి, శివ, శేఖర్, భీమా, నాగేంద్ర, జగదీష్, హర్ష, రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మ్యాచ్ వైజాగ్ వర్సెస్ ఈస్ట్ గోదావరి 3వ రోజు పోటీలు ఈరోజు ప్రారంభమవుతా ఉన్నాయి. కొంత స్పీడ్గా మీరు మొదటి మ్యాచ్ కొంత స్పీడ్గా కంప్లీట్ చేసి రెండో మ్యాచ్ ఈజీగా ఆడడానికి ఉంటుంది. అందరూ కూడా మీరు ఎవరైతే ఈ టీమ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైనా అందరికీ స్వాగతం చెబుతూ, ఎవరు గెలిచినా మనం జర్నలిస్టులు గెలుస్తాం కాబట్టి మీరందరూ కూడా ఈరోజు రేపటితో లీగ్ కంప్లీట్ అవుతుంది. మొన్నటి నుంచి నాకౌట్స్కి వెళ్తాం. ఎవరెవరు టీమ్స్ ఉన్నాయో మళ్ళీ ఈరోజు ఈవినింగ్ క్యాప్టెన్స్ అందరితో మీటింగ్ పెట్టి ఏ టీమ్స్ క్వాలిఫై అయినా చూసుకొని రన్ రేటు అంతా లోకల్ ఉన్నటువంటి వాళ్ళ అంపైర్స్ అందరూ డిస్కస్ చేసి స్కోర్స్ ఫైనల్ చేసి నాకౌట్స్ ఏర్పాటు చేస్తాం. మ్యాచ్ అయిపోయిన వెంటనే నైట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం మీరు ఎవరైనా బయటకు వెళ్ళేట్లుంటే ముందే చెప్పండి. ఇక్కడ వేస్ట్ అవుతుంది ఫుడ్ అంతా. టీమ్స్ వాళ్ళు మీరు బయట వెళ్ళేటట్లు ఉంటే ముందే చెప్పేస్తే ప్రాబ్లం ఉండదు మాట. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. 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 కొద్ది వాయిస్ పెంచండి. మీ పేరు కార్యక్రమం ఉంటుంది. ఉదయకాలము మరి ఫస్ట్ మ్యాచ్ ఆడడానికి చిత్తూరు టీం వాళ్ళు, అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ టీం వాళ్ళు ఉన్నాం. ఈ విధంగా ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఏపీడబ్ల్యూజేయు రాష్ట్ర అధ్యక్షులు వత్స రామలింగారెడ్డి అన్నగారు నిజంగా ఎంతో ప్రయాసపడి ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం నిజంగా ప్రత్యేకించి అన్నకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ చిత్తూరు కావచ్చు, వైజాగ్ కావచ్చు, టీంలన్నింటినీ ఒక వేదికగా ఏర్పాటు చేయడం అనేది ఎంతో ప్రయాసతో కూడినది. అది కేవలం వత్స రామలింగారెడ్డి అన్న ద్వారానే ఇది జరిగింది అనేది చెప్పడానికి మేము ఎంతో ఆశిస్తున్నాము. ఎందుకంటే ఎన్నో పత్రికలు, ఎంతోమంది నాయకులు ఈ అనంతపురం జిల్లాలో ఉన్నారు. కానీ అన్నలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే అందరినీ ఏ విధంగా సరే సిద్ధపరిచి ఏర్పాటు చేసి వారిని కలుపుకొని ప్రేమగా మాట్లాడి అన్ని విషయాల్లో చూసుకుంటూ మరి ఈ జర్నలిస్టులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అనంతపురం పట్టణంలో వేదికగా ఏర్పాటు చేయడము నిజంగా ఎంతో హర్షణీయము. ఎంతో విధంగా చెప్పాలంటే అన్నకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అన్న ఈ మ్యాచ్ ఎడాపెడా విద్యుత్ కోతల కారణంగా ధర్మవరం నియోజకవర్గంలోని రైతాంగం కోట్లాది రూపాయలు విలువ చేసే పంటలను నష్టపోయే పరిస్థితి వచ్చిందని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ దారుణ వైఫల్యమేనని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మండిపడ్డారు. రోజుకు కనీసం 4-5 గంటలు విద్యుత్ సరఫరా అవుతుందని, అది కూడా సక్రమంగా సరఫరా కావడం లేదన్నారు. అంతేకాక వోల్టేజ్ కారణంగా వందల సంఖ్యలో విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా అవుతుందని, కనీసం మన రాష్ట్రంలో 4-5 గంటలు కూడా కరెంటు సరఫరా కావడం లేదన్నారు. ఎన్నికలకు ముందు రోజుకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. 2014 నుంచి 2019 తెలుగుదేశం పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
బుధవారం ధర్మవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతేకాక ధర్మవరం నియోజకవర్గంలోని ప్రజలు దాహం అంటూ తల్లడిల్లిపోవాల్సి వస్తుందన్నారు. గత ఏడాది తీవ్ర భారీ వర్షం కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటి బోర్లు ఎండిపోయాయన్నారు. వేసవి కాలం ప్రారంభమైనప్పటికీ ప్రజలకు త్రాగునీటిని అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విరుచుకుపడ్డారు. అందరికీ నమస్కారం. గత సంవత్సరం వర్షాలు పూర్తిగా తగ్గిపోయి వర్షాలు రానందువల్ల ఈ సంవత్సరం నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారు అయితే కొంతవరకు స్పందించి కొన్ని చోట్ల అయితే చేపిస్తున్నారు. కానీ ఎక్కువ చోట్ల ఈ బోర్లు హ్యాండ్ పంపులు రిపేర్ కావట్లేదు. మోటార్లు కూడా చాలా చోట్ల కాలిపోయాయి. సర్పంచ్లంతా కూడా ఆల్రెడీ 2-3 సార్లు కట్టించి డబ్బులు పెట్టుకున్నారు. వారికి కూడా బిల్లులు కాని పరిస్థితి, కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేరు. ప్రభుత్వమే దీనిపైన చొరవ తీసుకొని చేయాలి, కానీ ప్రభుత్వం చేయలేదు. ఇప్పటికే మా వాళ్ళు కూడా మండల నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అందరినీ కూడా చెప్పి గ్రామాన ఏవైతే రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా చేయమని చెప్పాం. ఇప్పటికి కొన్ని దాకా చేశారు. వచ్చే 10వ తేదీ లోపల ఎన్నికల కోడ్ వచ్చే లోపలే ప్రతి గ్రామంలో కూడా ఈ వాటర్ ప్రాబ్లం అని కూడా సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. దానికైనా డబ్బులు కూడా మేమే ఇస్తున్నాం. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో రైతులకు గత ప్రభుత్వం ఏం చెప్పింది, ఎన్నికలకు ముందు 9 గంటలు పగలే నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కేవలం పగలు 4 నుంచి 5 గంటలు, అది కూడా అరగంటకోసారి కట్ చేసి ఇచ్చే పరిస్థితి. ఎక్కడా కూడా పూర్తిగా సరిగా సప్లై చేయని పరిస్థితి. రాత్రిపూట కూడా 2-2.5 గంట ఇస్తున్నారు. అది కూడా అరగంట 3/4 గంట ఇచ్చి నీళ్లు మోటార్ పెడితే పూర్తిగా కాలంలో ముందుకు పోయే పరిస్థితి లేకుండా అరగంట కరెంటు పోతే మళ్ళీ ఎడగాలో పడ్డం, మళ్ళీ నీళ్లు పోవాలంటే ఇబ్బందికర పరిస్థితులు. దాంతోపాటే గత నెల రోజులుగా చాలా వరకు రైతుల మోటార్లు కాలిపోయాయి. లో వోల్టేజ్ ధరలు చాలా వరకు. ఎందుకంటే వోల్టేజ్ కరెక్ట్గా ఉంటే ఇబ్బంది లేదు, అది కూడా కట్ చేసి ఇవ్వడం, ప్రతిసారి ఆన్ చేయడం ఆఫ్ చేయడం, ఆ ఇబ్బందితో ప్రతి మండలంలో కూడా 100 మోటార్లు కాలిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. రైతులంతా కూడా నా దృష్టికి తెచ్చారు. కనీసం ఎన్నికల సమయం ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏదైతే పవర్ షార్టేజ్ ఉందో దాన్ని తప్పకుండా పక్క రాష్ట్రాల నుంచి కొని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం కనీసం 6-7 గంటలు కూడా పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెలంగాణలో షార్టేజ్ ఉండేది, ఆంధ్ర రాష్ట్రంలో సఫిషియెంట్గా కరెంట్ ఇచ్చే పరిస్థితి. అటువంటిది బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. పార్టీకి బలం కార్యకర్తలే, మీ రుణం తీర్చుకుంటా సీఎం వైఎస్ జగన్. పేక మేడలా కూలిపోతున్న జగన్ రెడ్డి కట్టించిన ఇల్లు. అనంతలో కొడిమి జర్నలిస్ట్ కాని అద్భుతం. వచ్చే ఎన్నికల్లో విజయం నాదే, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల. జర్నలిస్ట్ అందరూ ఒకే కుటుంబం. ఏపీడబ్ల్యూజేయు రాష్ట్ర అధ్యక్షులు మత్స రామలింగారెడ్డి.